ఆ మంత్రుల హావభావాలు, మంత్రుల మాటలు, ముఖ్యమంత్రి కూడా నిన్న ఏదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతున్నటువంటి తీరు, శాసన మండలిని పట్టుకొని వారు ఇరానీ కేఫ్, ఎమ్మెల్సీలను పట్టుకొని రియల్ ఎస్టేట్ డీలర్లు, బ్రోకర్లని మాట్లాడినటువంటి తీరును కూడా ఆ బిట్టు కూడా తిరుగుతూ ఉంది వాట్సాప్లో. మీరు కూడా చూసి నేను ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి గారు అన్నారు. సో ముఖ్యమంత్రి గారు మంత్రులు మాట్లాడుతున్నటువంటి భాష, వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలము. మొన్న ఒక మంత్రి గారు సమీక్ష సమావేశంలో మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తుల్ని స్టేజ్ మీదకి ఎందుకు పిలుస్తారు, కార్యక్రమానికి ఎందుకు పిలుస్తారు అంటే, ఆ మంత్రి గారు మీరుంటే ఉండండి, వెళ్ళిపోండి అని చెప్పి వీరిని ఉద్దేశించి అనడం. అంటే నెల రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, 3వ తారీఖు నెల రోజులైంది అంతే. ఈ నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి గారి అహంకారము, మంత్రుల యొక్క అహంకారము, వాళ్ళ పద్ధతుల్ని రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడి చెప్పినటువంటి విషయాల్ని ఆచరణలో నిజం చేసి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు సహాయం చేసే పనిని పక్కకు పెట్టి పల్లా రాజేశ్వర రెడ్డి గారి విద్యా సంస్థల మీద దాడి, పల్లా రాజేశ్వర రెడ్డి గారి సతీమణి మీద దుష్ప్రచారం, వినోద్ కుమార్ గారి మీద వారి మీద దుష్ప్రచారం, ఇతర మా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారాలు, ఇటువంటివన్నీ కూడా బంద్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీకి హితవలుపుతా ఉన్నా. ఇలాంటి కక్ష సాధింపు ఇది మంచి సంప్రదాయం కాదు. 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం. 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం. ఇప్పుడు గొట్టాలు పట్టుకొని యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరైతే మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అడ్డగోలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో, వీళ్ళు 10 సంవత్సరాలు ఇట్లా చేసినా కూడా మేమేమనలే, అసలు ఎవరిని ఏమనలే. కానీ వాళ్ళ మీరు నెల రోజులకే మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లను తీసేసిర్రు, మాజీ మంత్రులకు గన్మెన్లను తీసేసిర్రు, మాజీ ఎమ్మెల్సీలకు గన్మెన్లు తీసేసిర్రు. మేము 3వ తారీఖు నాడు ఓడిపోతే 4వ తారీఖే మా మంత్రుల క్వార్టర్స్కు R&B అధికారులు వచ్చి మీరు ఇమీడియట్గా క్వార్టర్లు కాల్ చేయాలని దబాయింపులు, ఎమ్మెల్యే క్వార్టర్సు, జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే నివాస సముదాయాలు ఇమీడియట్గా ఖాళీ చేయాలని సామాన్లు బయట వారేయడాలు, మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నుండి అయితే కేసీఆర్ గారి ఫోటో బయట రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టి మీ కార్యకర్తలు దుక్కడాలు, ప్రగతి భవన్ లోపలికి పోయి కేసీఆర్ గారి పేరు ఆనాటి ముఖ్యమంత్రిగా వారు వేసినటువంటి శిలాఫలకానికి సంబంధించినటువంటి ఆ పేరును కూడా బురదతోని తుడిచేసే సిగ్గుమాలినటువంటి చర్యలు, నీతిమాలిన చర్యలు ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఇవి బంద్ చేయండి అని కోరుతూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇది మంచి సంప్రదాయం కాదు, బంద్ చేయండి. మేము కూడా అసెంబ్లీ వేదికగా కానీ ప్రెస్ మీట్లలో కానీ చాలా మంచిగా చెప్తా ఉన్నాం. మా నాయకులు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మాజీ మంత్రులు కానీ మేమందరం కూడా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం మీద కొత్తగా వచ్చింది, ఎస్ డెఫినెట్గా కొన్ని రోజులు మేము కూడా చూస్తాం, సహకరిస్తాం. మీరు ఏమేమి చెప్పారో 100 రోజులు అన్నారు, అవన్నీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి, మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పిన తర్వాత కూడా ఆ పనిని పక్కకు పెట్టి మా మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు, ఏదో అప్పుల కుప్ప రాష్ట్రాన్ని చేసిరని చెప్పి సృష్టించినటువంటి ఆస్తులు, పెంచినటువంటి తెలంగాణ యొక్క ఖ్యాతి, పెరిగినటువంటి తెలంగాణ ప్రజల భూముల ధరలు, కూడినటువంటి ఆస్తిపాస్తులటువంటి విలువ, వీటి గురించి మాట్లాడకుండా ఇంతసేపటికి తెలంగాణ రాష్ట్రం ఇమేజ్ను దెబ్బతీసే విధంగా అప్పుల కుప్ప అని చెప్పి మాట్లాడి తెలంగాణ రాష్ట్రం యొక్క పరపతిని తగ్గించేటటువంటి ప్రయత్నం, మీ చేతకాని తనాన్ని, మీ అసమర్థతను, మీకు లేనటువంటి పరిపాలన అనుభవాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా మీద చేస్తున్నటువంటి ఎదురుదాడి, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు.